హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలో ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావడం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 29/11/2024 శుక్రవారం స్వాతి నక్షత్రం ఉదయం 10:18 వరకు నడుస్తుంది. సో 10:19 నుండి విశాఖ నక్షత్రం నడుస్తుంది. సో అర్ధ నక్షత్రాలు మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 29వ తారీఖు 11వ నెల 2024 శుక్రవారం స్వాతి నక్షత్రం ఉదయం 10:18 వరకు నడుస్తుంది. సో 10:19 నుండి విశాఖ నక్షత్రం నడుస్తుంది. అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. స్వాతి నక్షత్రంలో వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్, అలాగే విశాఖ నక్షత్రంలో వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. ముందుగా స్వాతి నక్షత్రంలో వినయ కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. వినయ కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. లాసే కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే స్వాతి నక్షత్రంలో వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా మనకు విశాఖ నక్షత్రంలో వినయ కలర్ చూసినట్లయితే కోడి, పసిమి కాకి, ఎర్ర గౌడు, నెమలి. వినయ కలర్ చూసినట్లయితే కోడి, పసిమి కాకి, ఎర్ర గౌడు, నెమలి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే నెమలి, డేగ, పింగళ, కాకి, డేగ, మైల, పింగళ. లాసే కలర్ చూసినట్లయితే నెమలి, డేగ, పింగళ, కాకి, డేగ, మైల, పింగళ. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే విశాఖ నక్షత్రంలో వినయ కలర్స్, అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా మనకి రోజుకు వచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి గమనం, పింగళ నిద్ర, డేగ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి గమనం, పింగళ నిద్ర, డేగ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి గమనం, పింగళ నిద్ర, డేగ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకులు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు నెమలలు కానీ కాకులు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, డేగ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద, డేగల మీద, కోడి డేగల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది.
సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి లాసు. సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి లాసు. సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళాలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు డేగలు కానీ పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి గమనం, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ గమనం, కాకి లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ గమనం, కాకి లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ గమనం, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి లాసు ఉంది కాబట్టి కాకిల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ భోజనం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ భోజనం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ భోజనం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకుల మీద కాకి నెమలాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, నెమలి నిద్ర, డేగ లాసు, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే
కాకి రాజ్యం, కోడి భోజనం, నెమలి నిద్ర, డేగ లాసు, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు కాకులు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, డేగ లాసు, పింగళ లాసు ఇలా ఉంది కాబట్టి నెమలల మీద, డేగల మీద, నెమల పింగళాల మీద, నెమల డేగల మీద మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో 5వ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి. నక్షత్రాలు కూడా టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి.